ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రభుదినాన మనము ఒక శ్రేష్టమైన సంగతి జ్ఞాపకం చేసుకుందాం. చాలా శ్రేష్టమైన సంగతి అని ఎందుకు అంటే, వాక్యం గురించి అనేక సందర్భాల్లో మనం విన్నాము. వాక్యం ఏంటో మనకు తెలుసు. దేవుని వాక్యము, దేవుని మాటలు ఎన్నో మార్లు, ఎన్నో ప్రసంగాలు మనం విన్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ దినాన వాక్యము అనే మేత లేకపోతే విశ్వాసులైన గొర్రెల పరిస్థితి ఎలా ఉంటుంది, వాక్యం ఉంటే ఎలా ఉంటుంది, వాక్యం లేకపోతే ఎలా ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవ జీవితానికి రెండు కళ్ళు ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. ఒక క్రైస్తవుడు అనాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఈ రెండు ఉండాలి. లేదు, క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. ప్రార్థన నుండి వాక్యం లేకపోయినా, వాక్యం తెలుసు ప్రార్థన లేకపోయినా క్రైస్తవుడు అని అనకూడదు అని అనరు. లోకంలో అనొచ్చు, బైబిల్ పట్టుకుంటాం కాబట్టి అరే వాళ్ళు క్రైస్తవులురా, లోకంలో అనొచ్చేమో. కానీ దేవుని దృష్టిలో ప్రార్థనా జీవితం లేని వ్యక్తి, వాక్యం వినడం, వాక్యం చదవలేని వ్యక్తి క్రైస్తవుడు కాడు. ఇది దేవుని దృష్టిలో. కాబట్టి ఈ రోజున అందరూ ప్రార్థన చేసే వచ్చి ఉంటారు, మేమందరం ప్రార్థన చేసుకుంటాం ప్రతిరోజు అని మీరంటే మంచిది. కానీ వాక్యం అనే మేత నీలో ఎంతవరకు ఉంది, వాక్యం అనే మేత ఎంతవరకు మనం తీసుకుంటున్నాం. కాపరి గురించి రెండు మాటలు చెప్తాను. ముందుగా, ఒక సంఘానికి సేవకుడు ఎలా ఉండాలి, సంఘ కాపరి ఎలా ఉండాలి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. ఒక కాపరి ఎలా ఉండాలో, కాపరి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాను నేను, చూడండి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, సీమోను అంటే పేతురు గారు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. పేతురు ఏమన్నాడు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే వెంటనే ఏం సమాధానం చెప్పాడు పేతురు గారు? అందరికంటే నేనే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు పేతురు. అయితే యేసు ప్రభు మరలా ఒక ప్రశ్న, అయితే యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పము అంటే ఏం చేయమన్నాడు పేతురుని? గొర్రె పిల్లలు మేపాలి అంటే మేపేవాడు కాపరి. మేపేవాడు కాపరి. ఖచ్చితంగా చూడండి, లోకంలో అయినా గొర్రెల కాపరి లేదా మేకల కాపరి, ఒక కాపరి ఏం చేస్తాడు? వాటికి ఆహారాన్ని, ఆహారం ఎక్కడుందో ఆ స్థలానికి తీసుకెళ్తూ ఉంటాడు, అవి తింటూ ఉంటాయి. కాపరి వాటిని అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఉంటాడు. అంటే కాపరి చేసే పని ఏంటంటే మేత అందించాలి ఖచ్చితంగా. కానీ కొన్ని సంఘాల్లో మేత అందించరు. మేత కనుక అందకపోతే పాలిస్తాడండి అంటే లోకంలో పాలు ఇవ్వదు. దాని నుంచి ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది నీకు ఇవ్వలేదు. ఎందుకు? దానికి నువ్వు మేత పెట్టలేదు. అంటే కాపరిగా మేత అందిస్తూ ఉండాలి సంఘానికి. మనందరం ఎవరును? గొర్రెలు. ఎవరు మనందరం? గొర్రెలు లాంటి వారమే. అంటే మనుషులుగా ఉన్నా దేవుడు మనల్ని ఒక గొర్రెల కాపరి, ఎలాగైతే కాపరి గొర్రెలు ఎలాగైతే ఉంటాయో దేవుడు మనకి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి అంటాడు దావీదు గారు. అంటే ఆయన కాపరి అయితే నేను ఎవరిని? నేను ఒక గొర్రెని. గొర్రెగా ఉన్నటువంటి నేను ఖచ్చితంగా నాకేం కావాలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ బలం పొందుకునే పరిస్థితి ఈ గొర్రెకి కావాలి. కాబట్టి కాపరి ఖచ్చితంగా మేపాలి. 16వ వచనం అక్కడే. మరలా ఆయన, యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించుచున్నావా రెండోసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటున్నాడు పేతురు. అయితే ఆయన మరలా అన్నాడు యేసు ప్రభు, ఆయన నా గొర్రెలు కాయమని చెప్పాను. ఇప్పుడు ఏం చేయమన్నాడు? రెండో పని, మేపాలి కాయాలి. మేపాలి కాయాలి అంటే మేపడం కాయడం వేరువేరమ్మా. తిండి పెట్టడం ఒకటి. ఒకవేళ ఎవరైనా పాడైపోతారే, ఎందుకు నీ జీవితం పాడు చేసుకుంటున్నావు అంటే పాడైపోకుండా చూసే బాధ్యత కూడా ఎవరిది? కాపరిదే. అది ఎటువైపు వెళ్తే అటువైపు వదిలేకూడదు. అటు వెళ్తే దానికి ప్రమాదాన్ని గ్రహించి ఆ ప్రమాదాన్ని గుర్తించి అటు వెళ్లకుండా చూస్తాడు కాపరి. ఎందుకంటే అది పడిపోద్ది అక్కడ.
అంటే ఒక కాపరిగా మేపాలి, కాయాలి. అంటే ఇప్పుడు ఒక ఆత్మ సంబంధంగా ఆత్మలను ఏం చేస్తారు కాపరులు? కాస్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎందుకంటే కాపరి బాధ్యత మీకు తెలియాలి, అలాగే వింటున్న అనేక మందికి తెలుస్తుంది కూడా. కాబట్టి హెబ్రీ 13:17లో ఈ మాట రాయబడి ఉంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే. చూడండి, ఆత్మలు ఏం చేస్తారు? కాపరి ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. అంటే ఇప్పుడు కాపరి సంఘంలో చేస్తున్న సేవ సంతోషంగా చేయాలా, బాధపడుతూ చేయాలా? కాపరి సంతోషంగా చేయాలంటే సపోర్ట్ చేయాల్సింది ఎవరు? విశ్వాసులు. అంటే కాపరి దుఃఖంతో చేయకూడదు. ఎప్పుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఏడుస్తూ సేవ చేశాడు అనుకోండి, ఇంత సంఘానికి వచ్చి వాక్యం చెప్తున్నాడు కానీ సంతోషంగా సేవ చేయట్లేదు అనుకోండి, ఆనందంతో సేవ చేయకపోతే అది వినే వాళ్ళకి ప్రయోజనం ఉందా లేదా? లేదు అన్నాడు. చూడండి, వారు దుఃఖంతో ఆ పని చేసి నీకు నిష్ప్రయోజనం. అంటే విశ్వాసులకు ఉపయోగం లేదు. సేవకుడు కాపరి సంతోషంగా సేవ చేయాలి, ఆనందంతో సేవ చేయాలి. ఆ సేవ విశ్వాసులకు ప్రయోజనం. అందుకోసం వారి మాట విని వారికి లోబడి ఉండు అన్నాడు. కాబట్టి వారు దుఃఖపడే విధంగా ప్రవర్తించకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా సందర్భాల్లో కాపరి దుఃఖపడకూడదు. సేవ చేస్తున్నాడు, నాకు మేత అందిస్తున్నారు, మేపుతున్నాడు, కాస్తున్నాడు. అలాంటి మేపుతున్న కాపరి, కాస్తున్న కాపరికి ఎప్పుడు విశ్వాసం నుంచి దుఃఖం రాకూడదు. ఇప్పుడు ఏమొస్తాయంటే సూటిపోటు మాటలు వేస్తుంటారు. సూటిపోటు మాటలు గుచ్చుతుంటే ఆలోచించండి, నేను సేవ చేసే ఉపయోగం లేదు. కారణం లేకుండా నిష్కారణంగా సూటిపోటు మాటలతో ఆయా కారణాలు పెట్టుకొని ఎవరైనా కాపరిని నిందిస్తే ఆ సేవ ఉపయోగం లేదు. నేను సంతోషంగా సేవ చేయాలంటే సపోర్ట్ ఉండాలి, సహకారం ఉండాలి, మీరు చేయండి మేము ఉన్నామన్నట్టు ఉండాలి. మనకే కాదు, ఇది ఏ సంఘమైనా వింటారు కాబట్టి రేపు పొద్దున్న యూట్యూబ్లో ఎవరైనా ఏ కాపరైనా సంతోషంగా సేవ చేయాలంటే స్థానిక సంఘము విశ్వాసులు సహకారం అందిస్తూ ఉంటే ఖచ్చితంగా సంతోషంతో చేస్తే అది వినే వాళ్ళకు ప్రయోజనం, అది విశ్వాసులకు ప్రయోజనం. రైట్. ఇప్పుడు వాక్యం అనే మేత లేకపోతే విశ్వాసులైన గొర్రెల పరిస్థితి ఏంటి అన్నాడు. అంతకు ముందుగా రెండు విషయాలు చెప్తాను నేను. ఎహెజ్కేలు ఒక పెద్ద ప్రవక్త, ఇర్మియా ఆయన పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్తల జాబితాలో యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు. ఎందుకు పెద్ద ప్రవక్తలు అన్నారంటే వాళ్ళు రాసే విషయంలో ఎక్కువ విస్తారంగా రాశారు. అందుకే యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు పెద్ద ప్రవక్తలు. అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఎహెజ్కేలుతో దేవుడు వాక్యం విషయంలో ఒక మాట చెప్తాడండి. ఇర్మియా గారు కూడా దేవుడితో ఒక మాట చెప్తాడు. రెండు విషయాలు చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఎహెజ్కేలుతో ఏమని మాట్లాడారో ఈ మాట మీరు చూడాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఎహెజ్కేలుతో, ఎహెజ్కేలు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతాం, చూడండి అమ్మా. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి, భక్షించి అంటే ఈ గ్రంథమును తిని ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. అంటే ముందు ఎవరు తినాలి? ఎహెజ్కేలు నువ్వు తినాలి. నువ్వు ఒక కాపరివి, నువ్వు బాగా గ్రంథాన్ని తింటే ఇశ్రాయేలుకి ఏం చేయగలవు? నువ్వు ప్రకటన చేయగలవు, చెప్పగలవు. అందుకే ముందు ఎవరు తినాలి? కాపరి తినాలి. కాపరి తినాలి. చాలా మంది కాపర్లు వాక్యం చదవరు. అప్పటికప్పుడు ఆ రోజు సందేశం వచ్చిందా, అది వచ్చామా, చెప్పామా, వెళ్ళిపోయామా. గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివే పరిస్థితి కాపరికి ఉండాలి. గ్రంథంలో విషయాన్ని ఉన్నట్టుగా బోధించే ఆలోచన కాపరికి ఉండాలి. తర్వాత 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. అంటే గ్రంథాన్ని ఎలా తీసుకోమన్నాడు దేవుడు? ఆహారముగా. గ్రంథాన్ని ఎలా తీసుకోమన్నాడు? ఆహారం. ఎందుకు ఆహారం అన్నాడంటే ప్రతిరోజు ఎన్ని పూటలు తింటాం? 3 గ్యారంటీ, వీలైతే 4. 3 గ్యారంటీ, వీలైతే 4. ఎందుకు? ఉదయం, మధ్యాహ్నం,
సాయంత్రం రాత్రి. అంటే ఆహారంగా ఎందుకు ఈ మాట వాడాడంటే, ఆహారం ఎన్ని పూటలు తీసుకుంటావు యెహెజ్కేలు అంటే, అయ్యా 3 పూటలు తింటానయ్యా. మన గ్రంథాన్ని కూడా నువ్వు ఎలా ఉండాలి, గ్రంథాన్ని కూడా ఆ రకమైన ఆలోచనతో నువ్వు ఉండాలి. అంతేగాని అందుకే గ్రంథాన్ని ఆహారంగా తీసుకో అంటే నువ్వు ఎన్ని పూటలు భోజనం చేస్తావో ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తున్నాడు దేవుడు నాకు, మనందరికీ. నేను 3 పూటలు తింటానయ్యా. మరి వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నావా? లేదు. ఒక పూట కూడా చదవలేని పరిస్థితి, ఒక పూట కనీసం ఒక అరగంట గ్రంథం చదవలేని పరిస్థితి. కానీ దేవుడు యెహెజ్కేలు నువ్వు గ్రంథాన్ని తినాలి, నువ్వు గ్రంథాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఆహారం రోజు ఎలాగైతే తీసుకుంటావో ఇది కూడా నీ జీవితంలో ఒక దినచర్య. క్రమముగా తినాలి, క్రమముగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇది యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నమాట. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గారు దేవుడితో ఏం చెప్తారు చూడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, 15-16 చదువుతాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఈయన కూడా తిన్నాడట. ఎవరు? అమ్మ, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఆ మాట కోసం వెళ్ళాను. అంటే ఇర్మియా గారు కూడా ఆహారాన్ని ఏం చేశారు? తీసుకున్నారు. ఆహారాన్ని భుజించాడు, వాక్యాన్ని తీసుకున్నాడు, దేవుని మాటలు తీసుకున్నాడు. ఎందుకు అంటే ఒకటేనమ్మా, యెహెజ్కేలు గారు అంత బలంగా ఉండడానికి, అంత గొప్ప పని చేయడానికి, ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త. ఇర్మియాకున్న పేరు విలాప ప్రవక్త. ఎందుకు యెహెజ్కేలు ఇర్మియా అంత బలంగా సేవ చేయగలిగారు అంటే వారు వాక్యాన్ని తీసుకున్నారు, ఆహారంగా తీసుకున్నారు. 3 పూట్ల తీసుకుంటాం, వీలైతే 4 పూట్ల తీసుకుంటాం. మీరు ఎంత వాక్యాన్ని తీసుకుంటారో అంత బలంగా ఉంటారు. ఇది బాగా చెప్పగలను నేను గ్రంథాన్ని బట్టి. ఏ సహోదరు అయితే వాక్యాన్ని బలంగా తీసుకుంటారో, వాక్యాన్ని ఆహారంగా ఎక్కువ సమయం తీసుకుంటారో ఆ వ్యక్తి బలంగా ఉంటాడు. దేనికి పడిపోడు. పడగొట్టాలని చూసినా పడిపోడు. ఈరోజు చాలా మంది చిన్న విషయానికి ఎందుకు పడిపోతారు? దేవుని విషయంలో మందిరం రాలేక ఎందుకు పడిపోతారు? దేవుని మాటలు చదవక, వాక్యం క్రమంగా తీసుకోక. భోజనం అయితే తింటున్నారులేండి, ఎందుకంటే మనిషి నిలబడాలి కదా, మనిషి పని చేయాలి, మనిషికి శక్తి కావాలి, అందుకోసం భోజనం తింటున్నావు. కానీ ఎందుకు నువ్వు ఆత్మీయ స్థితిలో నిలబడలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా చెప్పగలను 100% ఆహారం, వాక్యం తీసుకోలేకపోవడమే. ఆ వాక్యం ఎవరిలో అయితే బలంగా తీసుకుంటావో క్రమంగా స్థిరంగా నిలబడతావు. నువ్వు పడిపోవు. మరొకసారి చెప్తున్నాను, నిన్ను పడగొట్టాలని చూసే వరకు నిన్నేమీ చేయలేడు అపవాది. మందిరం ఇంకా దూరం చేసే పరిస్థితి వాడు ప్రయత్నం చేస్తాడు. చాలా మంది చూడండి, చిన్న కారణం పెట్టి మందిరం మానేస్తాం మనం. చిన్న కారణాలు. అపవాది చాలా బలంగా పనిచేస్తాడు. నువ్వు బలంగా ఉండాలంటే వాడికన్నా నీకు ఎక్కువ ఆహారం తెలియాలి, ఆహారం తీసుకోవాలి. అందుకే చాలా మంది బలహీనంగా ఉంటారు. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో. ఎందుకు మనం దేవునికి దూరం అవుతాం అంటే వాళ్ళు బలహీనులు. నువ్వు బలంగా ఎందుకు లేవంటే అదే పాఠం ఈరోజు. వాక్యం అనే మేత లేకపోతే విశ్వాసమైన గొర్రెల పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం ఈ రోజున. నెంబర్ 1, వాక్యం అనే మేత లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో 3 విషయాలు చెప్పుకుందాం మనం. నెంబర్ 1 చదువుదామా? గొర్రెలు అన్నాను. గొర్రెలు అంటే ఎవరో కాదు, ఎవరు? వాస్తవానికి యోవేలు గ్రంథం 1వ వచనం చదువుదాం. చూడండి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చనిపోవట్లేదు. చాలా బాగా చూశారు అక్కడ, చెడిపోతున్నాయి. జనరల్ గా మనం చనిపోతున్నాం, తను చదివిందే కరెక్ట్. యాక్చువల్గా ఏముండాలి అక్కడ? ఆకలి, తిండి లేకపోతే ఏమవుతాయి? కొన్ని రోజులు మనుషులు చచ్చిపోతాం తిండి లేకపోతే. ఇక్కడ అద్భుతంగా రాశాడండి. మేత లేక పశువులు మూలుగుతున్నాయి అన్నాడు. గొర్రె మందలు ఎడ్ల మందలుగా కూడా ఆకలికి అల్లాడుతున్నాయి అన్నాడు. గొర్రె మందలు చనిపోవచ్చున్నదని ఉండాలి, కానీ ఏమి లేదు, చెడిపోతున్నాయి. అంటే వాస్తవానికి చనిపోవాలి లేదా చెదిరిపోవాలి, తిండి లేదు కాబట్టి. కానీ గొర్రెలు ఏమయ్యాయని రాశాడు అక్కడ? చెడిపోతున్నాయి. అంటే వాక్యం లేకపోతే మనిషి చెడిపోతాడు.
వాక్యం లేకపోతే మనిషి చెడిపోతాడు. చచ్చిపోవడం తర్వాత విషయం. ముందు వాక్యం అనే ఆ మేత గొర్రెలకు ఇవ్వకపోతే అవి చెడిపోతున్నాయి. ఎందుకన్నాడంటే ఆయన రాసింది మనుషుల గురించి రాశాడు కాబట్టి. వాస్తవానికి గొర్రెల గురించి రాయలేదు. గొర్రెల గురించి రాస్తే ఏమని ఉండాలి? చనిపోతున్నాయి అని ఉండాలి. కానీ గొర్రెల గురించి రాస్తూ గొర్రెలని చెప్తున్నాడు కానీ మనుషుల గురించి రాస్తున్నాడు. ఆ మనుషులు ఎవరో కాదు, ఇశ్రాయేలీలు. ఇప్పుడు వాక్యం మేత లేకపోవడం గొర్రెలు ఏమయ్యాయి? చెడిపోతున్నాయి. ఈ చెడిపోయే పరిస్థితి ఈరోజు చాలా మందిలో ఉంటుంది. ఎలా? ప్రవర్తన బాగోదు. చాలా మంది ప్రవర్తన బాగోదు, చూపు బాగోదు, మాట బాగోదు, వారి నడత బాగోదు. అంటే ప్రవర్తన బాగోదు, బుద్ధి బాగోదు, ఆఖరికి దేవుని మార్గంలో ఉండకుండా చెడిపోతారు. ఆదికాండం మీరు 6వ అధ్యాయం చదివితే 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, భూమి మీద సమస్త మనుషులు వాళ్ళ మార్గాన్ని పాడు చేసుకుని చెడిపోయారని రాస్తుంది అక్కడ. అంటే భూలోకం చెడిపోయింది. దేవుని సన్నిధిలో భూలోకం చెడిపోయింది. అమ్మ, భూలోకం చెడిపోయిందంటే లోకం చెడిపోయిందా? మనుషులు చెడిపోయారు. ఈరోజు క్రైస్తవుడిగా ఎందుకు చెడిపోతున్నారు అంటే, వాక్యం అనే మేత లేకపోతే విశ్వాసులు చెడిపోతారు. చాలా మంది చెడు చూపులు వస్తున్నాయి, చెడు మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఈ చెడుతనం వాళ్ళలోకి వచ్చింది అంటే ఏమీ లేదు, వాక్యం లేదు. అదే వాక్యం ఆ మేత గొర్రెలకు ఉండుంటే వారు చెడిపోరు. ఈరోజు వాక్యం అనే మేత కొంతమంది యాక్టింగ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి బలంగా చెప్తాను నేను, యాక్టింగ్ చేస్తారు. ఏంటో యాక్టింగ్ అంటే వింటారు, తీసుకోరు. ఎక్కడికి తీసుకోవాలి? హృదయంలోకి తీసుకుంటే వాడు బాగుపడడు. కానీ హృదయంలోకి తీసుకోరు. ఇగో చెవుల వరకే దయచేసి తీసుకుని వెళ్ళాలి మనందరం. ఇంకా మనుషుల్లో ప్రవర్తన బాగోట్లేదు, ఇంకా మనుషుల్లో ఎందుకు ఈ చెడిపోయినటువంటి చెడుతనం ఉంది, ఎందుకు ఇంతగా చెడుగా ప్రవర్తిస్తున్నారంటే ఒకటే, వాక్యం వింటున్నారు కానీ వాక్యం గ్రహించట్లేదు. వాక్యం వినడం వేరు, వాక్యం గ్రహించడం వేరు. ఈరోజు వాక్యం గొర్రెలు వింటున్నాయి, విశ్వాసులు వింటున్నారు, కానీ ఎందుకు చెడిపోతున్నాయి? ఎందుకు వాళ్ళ ప్రవర్తన మారడం లేదు? ఎందుకు బుద్ధి మారడం లేదు? ఎందుకు దేవుని మార్గంలో వాళ్ళు ఉండడం లేదు అంటే ఒకటే, వాక్యం హృదయంలో లేదు. వాక్యం హృదయంలో లేదు. హృదయంలో ఉంటే వాడు చూపేందుకు అలా ఉంటది, హృదయంలో ఉంటే వాడు ప్రవర్తన ఎందుకు అలా ఉంటుంది, హృదయంలో ఉంటే పెద్దలతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ అమ్మాయి ఎందుకు ఆ తల్లిదండ్రులతో అలా ప్రవర్తిస్తుంది, ఆ అబ్బాయి ఎందుకు అంత దోషణ పాలుగా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు, ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకు ఆ బ్రతుకొచ్చింది యవనస్తుల్లో అంటే వాక్యం వింటారు కానీ గ్రహింపు రాదు. దేవుడు ఎన్నో మార్లు హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకు నేను చెడిపోతున్నాను అనుకోవాలి. అయ్యా నేను ఎందుకు చెడిపోతున్నాను, నా ప్రవర్తన ఏంటి ఇంత దిగజారిపోతుంది, అందరి దగ్గర తలదించుకునే పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే వాక్యం అనే మేత నీకు లేదు గనుక. ఆ వాక్యం అనే మేత నీ హృదయంలో తీసుకోకుండా ఏదో వెళ్ళిపోతున్నావు గనుక. అలా వెళ్ళిపోతూ కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటే ఒక రోజున కొట్టుకొని పోతాం నరకానికి, ఒక రోజున కొట్టుకొని పోతాం. దేవుడు ఈ రోజైనా హృదయపూర్వకంగా మనం నా ప్రవర్తన ఎలా ఉంది, నా మాట తీరు ఎలా ఉంది, పెద్దల దగ్గర నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, అమ్మా నాన్నలతో ఎలా ప్రవర్తిస్తున్నాను, సంఘములో సమాజంలో ఎవరి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నాను, నా ప్రవర్తన ఎదుటి వారికి సంతోషపెడుతుందా? ఎందుకు ఈ చెడ్డ ప్రవర్తన, ఈ చెడ్డ చూపులు, ఈ చెడ్డతనం అంటే ఒకటే, వాక్యం అనే మేత నాలో లేదు. ఇది గ్యారంటీ ఏంటి? అందుకోసం ఆ మేత లేనంత కాలం ఆహారం తీసుకోకపోతే ఏమవుద్ది? చెడిపోతాం. అందుకే ఈరోజు చాలా మంది యవ్వనస్తులు ఎంతమంది వాక్యం చదివేవాళ్ళంటారు? అరగంట. బయటికి చెప్పొద్దు, చేతులు ఎత్తొద్దని అడగను నేను, మీకు తెలిసిపోద్ది. అరగంట నిలకడగా కూర్చుని వాక్యం చదివే యవ్వనస్తులు ఉన్నారా? అందుకే సేవకులుగా తయారవరు ఎవరు. సేవ చెయ్యాలి, నా పిల్లలు సేవ చెయ్యాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అరే నీ పిల్లలు సేవ చెయ్యాలి అంటే కనీసం నిలకడగా ఒక యవ్వనస్తుడు ఎదిగిన వాడు ఒక అరగంట వాక్యం చదవమను, ఒక అరగంట స్థిరంగా కూర్చొని ప్రార్థన చేయమను. వాక్యం చదవరు, ప్రార్థన చేయకపోతే వాళ్ళే కాదు, ఈరోజు పెద్దలైన మనం కూడా పాడైపోతాను, నేను పాడైపోతాను. కాబట్టి వాక్యం లేకపోతే ఒక మనిషి పాడైపోతాడు, చెడిపోతాడు. నెంబర్ 2, గొర్రెలు లేదా విశ్వాసులు వాళ్ళ సౌందర్యం ఏమవుతుంది అన్నాడు ఇక్కడ. సౌందర్యం ఏమవుద్ది? పోతుంది అన్నాడు. బలహీనులుగా మారే స్థితి అన్నారు. విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యములు 1వ అధ్యాయం 6వ వచనం చూడండి అందరూ. విలాప వాక్యములు 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. సియోను కుమారి సౌందర్యం అంతయు
దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అమ్మ చూడండి, ఏమయ్యా, 2 విషయాలు చెప్పారు ఇక్కడ. మేత లేదు, మేత లేదు. మేత లేకపోతే ఏమైంది? సౌందర్యం ఏమైంది? పోయింది అన్నాడు. తిండి తినకపోతే ఏమవుతారు మనుషులు? కలకల్లాడుతాయి ఫేసులు, ముఖాలు. ఏంట్రా ఇలా అయిపోయాడు, బక్క చిక్కిన పరిస్థితి, ముఖంలో కలలేదు అంటారు. కొన్ని రోజులు తిండి మానేస్తే బక్క చిక్కిపోయి అది ఈడేనా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే వాడి ముఖంలో ఆ కలలేదు. ఈరోజు దేవుని వాక్యం మీలో ఎంత ఉంటే ముఖం అంత వర్చస్సు వెలుగుతూ ఉంటుంది, జీవితం అంత సౌందర్యంగా కనబడుతుంది. నేను బాహ్య సౌందర్యం గురించి మాట్లాడను. నలుపు తెలుపు బాహ్య సౌందర్యం పక్కన పెట్టండి. ఈరోజు క్రీములు వాడుతూ ఉంటాం. క్రీములు రాసుకుంటే ఎలాంటి వాడికైనా వైట్ గా తీసుకొస్తారు. కానీ దేవుడు దృష్టిలో సౌందర్యం అనేది గుణానికి సంబంధించింది. మీరు చూడండి, చాలాసార్లు మీరు అంటారు, వారు ఎంత అందంగా ఉంటేనేటండి గుణం బాగోలేదు. గుణం మంచిది కాకపోతే ఆ మనిషికి పేరు రాదు. మీరు చూడండి, కావాలంటే ఎవరినైనా, ఆ అమ్మాయి చాలా మంచి డ్రెస్ వేసుకుంటే చాలా అందంగా ఉందండి అంటారు. కానీ ఆ అమ్మాయి గుణం మనకు తెలుసు అనుకోండి, ఎందుకు అందం? గుణం లేదు. తల్లిదండ్రులకు మర్యాద లేని పిల్ల, తల్లిదండ్రులకు మర్యాద లేని కుర్రోడు అంటే గుణం చెప్తుంది నీ అందాన్ని. ఒకవేళ నువ్వు నల్లగా ఉన్నా, సరైన బట్టలు వేసుకోకపోయినా, చాలా మంచోడండి, ఆ కుర్రోడు మంచి క్యారెక్టర్ ఉంది అంటే నీ గుణమే నీ అందాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడు అందం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? అందం గురించి ప్రస్తావన కాదు, కానీ నీ గుణం నీ అందాన్ని చూపించాలి. ఇక్కడ సౌందర్యం అంతా తొలగిపోయింది. ఇప్పుడు వాక్యానుసారంగా నడుచుకున్నారు అనుకోండి, వాక్యం అనే మేత ఉన్న కుర్రోడు ఎలా ఉంటారు? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్దలైనా, వాక్యం ఉన్నోడు పెద్దలతో భలే మాట్లాడతారండి. ప్రార్థన అంటే వాళ్ళకి ఆసక్తి అండి, వాళ్ళు గౌరవించే పద్ధతి, వాళ్ళు మాట్లాడే తీరు. సౌందర్యం అంటే గుణాన్ని తెలియజేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 చదువుతాం చూడండి. జడలు అల్లుకోరు, బంగారు నగలు పెట్టుకోరు, వస్త్రములు ధరించుకోడు, వెలుపటి అలంకారం నీకు అలంకారంగా ఉండక అన్నాడు. ఒకవేళ మీరు పెట్టుకుంటే మంచి జడ వేసుకుందా పాప, మంచి జడ, బంగారు నగలు చూసారా దగదగలాడుతున్నాయి. దేవుడై చూడ్డు. అలంకారం ఏం తెలుసమ్మా? కుటుంబానికి, పిల్లలకి అలంకారం. మీ అమ్మా నాన్న మాట వింటే నీకు అలంకారం, అది తల్లిదండ్రుల మాట వింటే అది అలంకారం పిల్లవాడికి. ఎందుకు? ఏం పిల్లలకి అన్నారమ్మా మీరు అని చెప్పుకుంటే ఆ తల్లిదండ్రులు పొంగిపోతారు. నిజంగా నా పిల్లల్ని మెచ్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళ మాట తీరు చూసి అసహించుకుంటున్నాం అనుకోండి, అది తల్లిదండ్రులకు కూడా అలంకారం కాదు, ఆ పిల్లవాళ్ళు అలంకారం కాదు. అది జడలు అల్లుకోరు, బంగారు నగలు పెట్టుకోరు, వస్త్రములు ధరించుకోరు, అలంకారంగా చూస్తారు. లోకం చూస్తారమ్మా, ఎంత బంగారం ఉందో లోకం చూస్తాడు, ఎంత మంచి ఖరీదైన దుస్తులు వేసుకున్నారో లోకం చూస్తారు. కానీ దేవుడు చూసేది చూడండి, 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అన్నాడు. గుణమను అక్షయ అలంకారము నీ హృదయపు అంతరంగ స్వభావం నీకు అలంకారంగా ఉండాలి అంటే గుణం చూస్తాడు దేవుడు. యవనస్తులైనా, మీరైనా, నేనైనా నీ గుణం చూస్తాడు. గుణాన్ని బట్టి నీకు విలువ దేవుని దగ్గర. నువ్వు వేసుకున్న ఖరీదైన దుస్తులు బట్టి విలువ రాదు, నువ్వు వేసుకున్న బంగారు నగలు బట్టి నీకు విలువ రాదు, నువ్వు బాగా అందరికైనా జడలు అల్లుకోవడం వల్ల నీకు విలువ రాదు. నీకున్న గుణం, ఆ గుణం రావాలి అంటే వాక్యం అనే మేత ఉండాలి. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో వాక్యాన్ని బట్టి గుణం వస్తుంది. వాక్యం హృదయంలో ఉంటే గుణం మారుతుంది. నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను ఇలా చేయకూడదు, నేను ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలో తెలిసేది వాక్యాన్ని బట్టి. ఆ వాక్యం అనే మేత లేకపోతే ఈరోజు నీ గుణం బాగోదు. మరొకసారి, అందము అనేది గుణాన్ని బట్టి. అందుకే అంటాడు కదా, సౌందర్యం, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అంటే భయము భక్తి. దేవుడంటే భయము భక్తి ఉన్న స్త్రీ గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు దేవుడంటే భయభక్తులు గల కుటుంబం గురించి మీరు చెప్పుకోరా? ఆ కుటుంబం ఎంత బాగుంటుందండి, దేవుళ్ళు ఎలా ఎదుగుతున్నారండి. ఒక కుటుంబం ఎందుకు? నాకున్న ఆస్తిపాస్తులు మీరు చెప్పరు, నాకున్న భయము భక్తి. దేవుడంటే ఎలాంటి భక్తిని బట్టి మీరు చెప్తారు. ఈరోజు వాక్యం లేకపోవడం వల్ల చాలా మంది గుణాలు బాగోట్లేదు. అందుకే యవనస్తులందరికీ ఉదాహరణగా నేను చెప్పే మాట, మీ గుణం బాగుంటేనే మీ గురించి 10 మంది మాట్లాడుకుంటారు.
అమ్మ మనిషి ఉన్నా చచ్చిపోయినా ఏం మాట్లాడుకుంటారు? గుణమే. నీ గుణం ఉన్నా లేకపోయినా మాట్లాడతారు. అలా ఉండాలి. పలానా వ్యక్తి ఉండేవాడండి, ఇప్పుడు మా మధ్య లేడండి, ఆ వ్యక్తి ఉండుంటే బాగున్ను. ఎందుకు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆ వ్యక్తి యొక్క గుణం. అదే వాడు చెడ్డాడు అనుకోండి, వాడు లేకపోవడం మంచిదండి, ఇది మాట్లాడతాం. వాడు లేకపోవడం మంచిది. ఎప్పుడు నేనున్నా లేకపోయినా మన గుణం మాట్లాడుకోవాలి. అందుకే సౌందర్యం పోయిందట. అంటే గుణం ఏమైపోయారు? వాళ్ళు బలహీనులు. ఇప్పుడు సౌందర్యం బాహ్య రూపం కాదు, ఆత్మ సౌందర్యం నీ గుణాన్ని బట్టి అని చెప్పాను. అమ్మా సాధువైనట్టు మృదువైనట్టు. ఎప్పుడు సాధువుగా ఉండాలి, మృదువుగా మాట్లాడాలి. మృదువైన మాట క్రోధమును. ఎవరైనా భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు భార్య కూడా మృదువుగా మాట్లాడు నేర్చుకోవాలి. ఎదురు సమాధానం చెప్తే కోపమే వస్తుంది, అటు భార్య అయినా భర్త అయినా. మృదువైన మాట క్రోధమును. ఇప్పుడు చూడండి, శరీర సంబంధాలు బలహీనలుగా ఉండి అపవాదులు ఎదిరించలేరు అని రాశాను. చాలా మందిలో కోపం ఉంటుందమ్మా, జనరల్గా కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కోపము, ఈర్ష, అసూయ, ద్వేషం, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ బలాలా బలహీనతలా? బలాలా? ఎందుకు ఈ బలహీనతలు వచ్చాయి మనిషిలోకి? వాక్యం అనే మేత లేకపోతే. నేనైనా మీరైనా వాక్యం ఉంటే ఎప్పుడు అనుకోవాలి, కోపము, ఈర్ష, అసూయ, ద్వేషము, పగలు, ప్రతీకారాలు ఉండవు. ఇది నీకు బలం కాదు. ఈ పగ, ప్రతీకారాలు, ఈర్ష, అసూయలు ఒకరు బాగుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే అది నీకున్న బలహీనత. ఎందుకు ఆ బలహీనత నీలో ఉంది? ఏమి లేదు, మళ్ళా వాక్యం. వాక్యం ఉంటే ఆ బలహీనత నీకు ఉండదు. ఈరోజు వాళ్ళు బాగున్నారా వాళ్ళ స్థితి అని సంతోషపడుతున్నామా? వాళ్ళ స్థితిని బట్టి ఇంటికి వెళ్ళి ఏడుస్తున్నామా? చాలా మంది ఏడుస్తారు, బయటికి కనబడరు. డెవలప్మెంట్ చూసి ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ ఏడుస్తున్నావు అంటే, ఒకవేళ నేనైనా మీరైనా నేను ఇంకా బలహీనుడిగా ఉన్నాను. ఎందుకు నేను బలహీనుడిగా ఉన్నాను అంటే నాలో వాక్యం అనే మేత లేదు. వాక్యం వింటున్నాను కానీ ఆ వాక్యం నేను తీసుకోవట్లేదు. కోపాన్ని తగ్గించుకుంటాను, అసూయ తీసేస్తాను, ఈర్ష లేకుండా, ఎవరి మీద పగ, ప్రతీకారాలు లేకుండా సంతోషంగా ఉండే వ్యక్తి జీవితాన్ని బట్టి నీకు వాక్యం ఉందో లేదో చెప్పేస్తాడు దేవుడు. కాబట్టి వాక్యం అనే మేత ఉంటే ఏ బలహీనత నీ దగ్గరికి రాకూడదు. ఈరోజు చాలా మంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేం. బ్రదర్, నాకు అసూయ ఉండిపోయిందండి, వాళ్ళ డెవలప్మెంట్ చూసి తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు బాగా చదువుతున్నా, వాళ్ళు బాగా ఎదుగుతున్నా, వాళ్ళన్నీ పొందుకుంటున్నా, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎవరికైనా ఉంటే ఇంకా నువ్వు బలహీనత ఎందుకు ఏర్పడిందంటే వాక్యాన్ని బట్టి నువ్వు బలం పొందుకోవాలి. వాళ్ళు మన వాళ్ళే. మహాచి చెల్లి ఉద్యోగం అందుకు వచ్చింది, ఆ చెల్లి కూతురికి మంచి ప్రమోషన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు మంచి పెళ్లి చేసుకున్నారు, మంచి సంబంధం వచ్చింది, ఆనందపడు. వాళ్ళకి జరిగిందని బట్టి ఆనందపడు. రేపొద్దు నీ జీవితంలో ఆనందంగా దేవుడు మారుస్తాడు. ఆ బలహీనత అనేది ఇంకా ఉండిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుంది. అంటే ఎలా మనుషులుగా లేరకమ్మా? ఏ మనుషులుగా లేరు? ఆత్మ సంబంధులుగా లేరు అని పౌలు అంటున్నాడు. ఎందుకు చూడండి, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుకుని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? అమ్మ, శరీర సంబంధం అందరూ బలవంతులో బలహీనులు. 3వ వచనం, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులే మనిషి రీతిగా నడుచుకునేవారు కారే. నాలో అసూయ, ద్వేషం ఇప్పటికీ మనం వింటాం కానీ ఎంతో మందిలో అసూయ ఉన్నాయి నాకు తెలుసు. ఎంతో మందికి ద్వేషాలు ఉన్నాయి, ఎంతో మందికి పగలు ఉన్నాయి, ఎంతో మందికి ప్రతీకారాలు ఉన్నాయి. ఒకవేళ ఉంటే నువ్వు బలహీనుడు అని గుర్తుపెట్టుకో. నువ్వు బలవంతుడు అయితే కాదు. ఇవి బలహీనతలు అంటారు ఎవరైనా. ఇవి నా బలహీనత, అది నా వీక్నెస్ అండి అంటాడు. అది నా వీక్నెస్. నిజంగా క్రైస్తవుడిగా ఉండి ఇవి బలహీనతలు ఎందుకున్నావంటే మరలా వాక్యం అనే మేత లేకపోవడం వల్ల. అది ఉంటే నీ బలహీనతల నుంచి బయటపడే అవకాశం దేవుడిస్తాడు. ప్రతి ఒక్కదాన్ని ఒకేసారి రావు. రాత్రికి రాత్రి మనం అన్ని బలహీనతలు పోగొట్టుకోలేము. కానీ క్రమంగా నువ్వు వాక్యం అనే మేత తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ బలహీనతల నుంచి జయించగలవు, బలహీనత నుంచి బయటపడగలవు. లేదు, బలహీనతగానే ఉండిపోతాం. ఆలోచించండి.
నెంబర్ 3, గొర్రెలు లేదా విశ్వాసులు కన్నులు ఏమవుతున్నాయమ్మా? కన్నులు క్షీణించుచున్నవి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు, అమ్మ మేత లేకపోతే కన్నులు ఏమయ్యాయి? ఇర్మియా 14:6. మేత లేనందున వాళ్ళ కన్నులు క్షీణించుచున్నవి. అమ్మ క్షీణించడం అంటే బలపడ్డమా బలహీనపడ్డమా? క్షీణించడం. వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళ ఆరోగ్యం క్షీణించింది అంటారు. ఆరోగ్యం క్షీణించడం అంటే క్రమక్రమంగా వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది, వాళ్ళు బలహీనం అయిపోయారు. అంటే క్షీణించడం, బలహీనం అయిపోవడం. ఇప్పుడు ఏవి బలహీనమయ్యాయి? అమ్మ ఏవి బలహీనమయ్యాయి? వెరీ గుడ్. కన్నులు ఏమయ్యాయి? బలహీనం. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. మొబైల్ ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నాను నేను. అశ్లీల దృశ్యాలు, బట్టలు లేనటువంటి దుస్తులు లేనటువంటి వాటిని నేను చూస్తున్నాను, ఆ వీడియోస్. కన్నులు బలంగా ఉన్నాయా? నా కన్నులు బలహీనపడ్డాయా? అంటే కన్నులు ఏమయ్యాయి? క్షీణించిపోయాయి. నా కన్నులు బలహీనపడ్డాయి. అందుకే అలాంటి పనికి మాలిన వీడియోస్ చూస్తున్నాను, అలాంటి పనికి మాలిన బొమ్మలు చూస్తున్నాను. అంటే నా కన్నులు బలంగా లేవు. నా కన్నులు ఏమయ్యాయి? ఎందుకు బలహీనపడ్డాయి అంటే వాక్యం లేదు. మేత లేనందున కన్నులు ఏమయ్యాయి? మేత లేకపోతే కన్నులు క్షీణిస్తాయి. వాక్యం అనే మేత లేకపోతే ఈరోజు బూతు బొమ్మలు, బూతు వీడియోస్ చూస్తాను నేను. తల్లిదండ్రులు లేని సమయం చూసుకొని ఎక్కడికో ఒంటరిగా వెళ్ళిపోయి రాత్రి అందరూ పడుకుని పోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఏమీ లేదు, సంఘానికి రావచ్చు, ఒకవేళ రావచ్చు. వచ్చినా ఉన్నాము అంటే వాక్యం అనే మేత లేదు, తీసుకోవడం లేదు. ఉంటే అసహించుకుంటాం ఆ బూత్ బొమ్మల్ని, ఆ బూత్ వీడియోస్ని అసహించుకుంటారు. ఇది పెళ్లి కాలంలో ఉంటే కాదు, పెళ్ళైన వాళ్ళు కూడా ఈ దరిద్రం ఉందట. రీసెర్చ్ చేశారట. పెళ్ళైన వాళ్ళ దరిద్రం ఆ గుంపులో కూడా పెళ్ళైన వాళ్ళు ఉన్నారట, ఆ బూత్ వీడియోస్ చూసే దాంట్లో. క్రైస్తవుల్లో ఎంత దారుణం చూడండి. కన్నులు ఎందుకు క్షీణించాయి? అక్కడ గొర్రెల గురించి మాట్లాడాడు. కన్నులు క్షీణించడానికి కారణం మేత లేదు. ఈరోజు నా కన్నులు పాడైపోవడానికి, పనికి మాలిన బొమ్మలు చూడడానికి, పనికి మాలిన వీడియోస్ చూడడానికి ఎందుకు ఈ కళ్ళు ఉపయోగించుకున్నాను అంటే మేత లేదండి. నాకు మేత లేదు. ఆ వాక్యం ఎప్పుడైతే లేదో పనికి మాలిన చూపులు చూస్తుంటాను. ఒక ఆడావిడ వెళ్తుంటే చూస్తాను, ఆవిడ ఏ చీర కట్టుకుంది, ఆవిడ ఎలా ఉంది, అవసరమా మనకి? అలా చూస్తున్న మనుషులు లేరు ఈరోజు. తన భార్య కాకుండా మిగతా వాళ్ళు వేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతుంటే వెనక నుంచి చూస్తుంటాడు, ముందు నుంచి చూస్తుంటాడు. సిగ్గుండాలి క్రైస్తవ సమాజానికి. లోకంలో వాడు చూసేదంటే అర్థం ఉంది. వాక్యం వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, సిగ్గులేదా నీకు అలా చూడడానికి ఆ స్త్రీని, ఆ పురుషుడిని అని అనుకోవాలి. ఎందుకు ఇలా చూస్తున్నాడు అంటే వాక్యం అనే మేత లేదు వాడికి, ఆమెకి లేదు. అందుకే ఆ చూపులు అలా తయారయ్యాయి. చెడు చూపులు చూడడం ఇవన్నీ ఎందుకు అంటే ఆ కన్నులు క్షీణించాయి. అందుకే కన్నుల్లో బలం ఉండదండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన. మనం ఎదుటి వారికి ఉదాహరణగా ఎందుకు లేకపోతున్నాం చెప్పండి. అనేక మంది చెప్తున్నారు వాళ్ళు అలాగే ఉన్నారు అనకూడదు. క్రైస్తవుల గురించి నేను సిగ్గు ఉండాలని మాట ఎందుకు వాడాను అంటే క్రైస్తవుల్లో కూడా అలా ఉన్నారంటే బాధ కలుగుతుంది దేవునికి. నీ వల్ల దేవునికి అవమానం. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు. అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు ఏమన్నాడు కీర్తనకారుడు? దయచేసి నా కన్ను తిప్పేసాయి. కన్నులు తిప్పాలి అంటే ముందు నీలో వాక్యం ఉండాలి. వెళ్తున్న వ్యక్తిని చూడకుండా ఉండాలంటే నీకు వాక్యం ఉండాలి. అశ్లీల దృశ్యాలు చూడకుండా ఉండాలంటే నీలో వాక్యమైన మేత ఉండాలి. వాక్యంలో మేత ఉంటే నువ్వు అలాంటివి చూడవు. అలా వెళ్తున్న వాళ్ళని చూడవు. వాళ్ళు ఏదో రకంగా కోరిక కలిగి చూడవు. అది ఎందుకు నీలో వస్తుంది అంటే వాక్యం అనే మేత ఈ గొర్రెలైన విశ్వాసులకు లేదు గనుక. కన్నులు అన్నాడు, నేను చెవుల దగ్గరికి వెళ్తాను. కన్నులు అన్నారు కానీ చెవులు, అమ్మ చెవుకు కూడా ఏవి వినాలో ఏవి వినకూడదో తెలుసు అంటారా? మనకు తెలుస్తుందమ్మా. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు 12:11 చూడండి. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు, అంగిలి అంటే నాలుక,
అమ్మ టేస్ట్ తెలియాలంటే ఏం చెప్తాడు మనకి ముందుగా? నాలుగు ఇలా పెడతారు, అది చేదా పులుప తీప చెప్పేస్తారు. అంటే అంగిలి ఆహారం టేస్ట్ చెప్తున్నట్టుగా కిందనేమన్నాడు? చెవి మాటలను ఏం చేయాలి? మాటలను చెవి పరీక్షింపుదా అని అడుగుతున్నాడు. అంటే మాటలను చెవి ఏం చేయాలి? అరే వీళ్ళు పనికి మాల మాట్లాడుతున్నారా, అక్కడి నుంచి వెళ్ళిపో, వెనకవి. ఇంకొకరి మీద చాడీలు చెప్తున్నారా, నిన్ను పిలిచి వెనకు. సినిమా పాటలు పెట్టుకుంటున్నావో నీ చెవిలో, సినిమా పాటలు పెట్టుకుంటున్నావు అంటే నీ చెవి చూడండి, నీ చెవులు బలహీనంగా ఉన్నాయి. ఎందుకు? వాక్యం లేదు. వాక్యం లేక సినిమా పాటలు వింటూ ఉంటారు. అంటే కన్నులు క్షీణించాయి వాక్యం లేకపోవడం వల్ల. చెవులు కూడా ఎందుకు సినిమా పాటలు? వాళ్ళ చెవులు బలహీనంగా ఉన్నాయి. చెవులు బలహీనంగా ఉన్నాయి కాబట్టి మీరు తిమోతి పత్రికలో పౌలు అంటాడు, దురద చెవులు కలవారే అంటాడు. అక్కడ 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. దురద చెవులు కలవారై వాళ్ళు సత్యమునకు చెవినియేక అంటాడు. అంటే వాక్యానికి ఏమవరు? సత్యమునకు చెవినియేక కల్పనా కథల కాలం అంటాడు. కథలు చెప్పేవారు చెబుతారు, కథలు చెప్పేవారికి. కానీ చెవి ఇప్పుడు కూడా మాటలు, నేను ఒక మాట వింటున్నానంటే, ఒక సహోదరుడు ఒక మాట నాకు చెప్తున్నారంటే వెంటనే నీ డైరెక్షన్ గమనిస్తానండి. ఎవరైనా సరే నేను అబ్జర్వ్ చేస్తాను, ఈ వ్యక్తి మాటలు చెప్తున్నాడంటే ఎవరి గురించి చెప్తున్నాడు, ఎందు గురించి చెప్తున్నాడు. చెవి మాటలు పరీక్షించాలి. వాక్యం అనే మేత మనలో ఉంటే పరీక్షించాలి, నేను వింటున్న మాటలు మంచివా చెడ్డవా. ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో సినిమా పాటలు విన్నో లేరా అంటే చెవి బలహీనంగా ఉన్నాడు. ఎందుకు? వాక్యం సంఘానికి వచ్చినప్పుడు వింటున్నాడు తప్ప బయటికి వెళ్ళిన తర్వాత చెవులు వాక్యం మర్చిపోతాడు. అందుకే సినిమా పాటలు వింటారు, చెడు కబుర్లు వింటారు చాలా మంది. ఇంకొక విషయం వెళ్ళాను నేను ఇక్కడ, చూడండి. అదేంటి? నోరు. ఇప్పుడు నోరు ఏం చెప్తావు చాలా సార్లు? అమ్మ కొండెమని చెప్పేవాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్. చాడీలు? వెరీ గుడ్. లేని వార్తలు పుట్టించే వాళ్ళు అంటే కొండెములు, చాడీలు, లేని వార్తలు నోటితో చెప్తున్నావు అంటే నీ నోరు బలంగా ఉందా, బలహీనపడిందా? బలహీనపడ్డానికి కారణం వాక్యం అనే మేత. వాక్యం ఉంటే ఆయన మీద చాడీలు చెప్పను నేను, ఆవిడ మీద చాడీలు చెప్పను నేను. ఆవిడ మీద, ఈవిడ మీద, వీళ్ళు లేనప్పుడు, వాళ్ళు లేనప్పుడు చాడీలు కొండేలు మాట్లాడుతున్నావు అంటే వాక్యం అనే మేత నీలో లేదు. కన్ఫర్మ్. ఒక వ్యక్తి మీద కొండలు మాట్లాడుతూ చాడీలు చెప్తూ లేనిపోని మాటలు పుట్టిస్తున్నావు అంటే నీలో వాక్యము లేదు, వాక్యం అనే మేత లేదు. నువ్వు బలహీనుడివి. కన్నులు బలహీనపడ్డాయి, అందుకే చూడడానికి చూస్తున్నావు. చెవులు బలహీనపడ్డాయి, వినకూడని వింటున్నావు. నోరు బలహీన పడిపోయిందా? నిజమే. ఇవి మాట్లాడుతూ ఉన్నాము అంటే ఒకవేళ వాళ్ళు వస్తే సైలెంట్ అయిపోతారు. మళ్ళీ వస్తున్నారు ఆయన అంటున్నాడు కదా, నువ్వు బలమో బలవంతుడో తెలియదేంటి, వాళ్ళు వస్తున్నారని చెప్పి నువ్వు ఆపేసినా నీ నోరు కొండెములు, చాడీలు, లేని వార్తలు చెప్తే నీ నోరు బలహీనపడింది. క్రైస్తవుడిగా మనం బలంగా ఉండాలి అంటే వాక్యం ఉంటే కన్నులు ఏవి చూడాలో తెలుస్తాయి, చెవులకి ఏం వినాలో తెలుస్తాయి, నోటితో ఏం మాట్లాడాలో తెలుస్తాయి. వాక్యం అనే మేత ఉంటే. చివరిగా నెంబర్ 4, అలాగే ఈ అవయవాల గురించి ఒక మాట. అవయవాలన్నీ ఎలా చెప్పారు పౌలు గారు? సజీవ యాగముగా దేవునికి, అదే కదా అంటారమ్మా, అవయవాలన్నిటినీ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అంటారు. రోమపత్రిక 12:1 ఉంటుంది. సజీవ యాగముగా. ఇప్పుడు అవయవాలతో ఏం చేస్తాం ఎక్కువ సమయం మనం? అవయవాలతో పాపం చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే వాక్యం అనే మేత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి. దయచేసి ఎవరు పాపం చేసి దేవునికి దూరం అవ్వద్దు అని రాశారు. దయచేసి పాపం చేసి దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకు? నీ అవయవాలతో పాపం చేస్తున్నావు. నీ నోటితో ఒకరి మీద కొండలు చెప్తున్నావు అంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావా, దూరం అవుతావా? వెరీ గుడ్. నీ నోటితో, నీ చెవులతో సినిమా పాటలు వింటున్నావు అంటే దేవుని దగ్గర అవుతావా, దూరం అవుతావా? నీ కళ్ళతో భూత బొమ్మలు చూస్తున్నావు అంటే, నీ కళ్ళతో చూడకూడని దృశ్యాలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళను చూస్తున్నామంటే, వేరే ఉద్దేశంతో చూస్తున్నామంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతావా, దూరం అవుతావా? బలహీనతలు రాకూడదు. బలహీనతలను అధిగమించాలి అంటే వాక్యమందు బలంగా ఉండాలి. నెంబర్ 4, వాక్యం అనే మేత కలిగితే పరిస్థితి అంటే చెప్పి ముగించేస్తాను. వాక్యం అనే మేత కలిగితే, ఒకవేళ ఇప్పుడు ఏం చెప్పాను ఇంతవరకు, వాక్యం లేకపోతే ఏమవుతావు? నెంబర్ 1 చెడిపోతావు. నెంబర్ 2 నీ గుణం బాగోదు, నీ సౌందర్యం పోద్ది. ఎందుకంటే గుణం బట్టి నీకు అందం వస్తాడు ఎవరైనా. నువ్వు ఎలా మారిపోతావు? ఇలా ఉంటావు. ఈ బలహీనతలు నీలో ఉంటాయి. ఒకవేళ ఇవి ఉన్నాయి అంటే నీలో వాక్యం అనే మేత లేదు అని అర్థం. విశ్వాసాలు కన్నులు ఏమవుతాయి?
కన్నులే కాదు, చెవులు, నోరు, అవయవాలన్నీ క్షీణించిపోతాయి. ఇప్పుడు వాక్యం అనే మేత కలిగితే ఎలా ఉంటారు ఆ వ్యక్తులు, ఎలా ఉంటారు చెప్తారు. వాక్యం అనే మేత కలిగితే నెమ్మది ఉంటుందండి, నెమ్మది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 37వ వచనం చదువుతాను. 37, ఇర్మియా గ్రంథం 25:37. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయెను. ఇప్పుడు ఏ స్థలాలు అన్నాడు? నెమ్మది గల మేత స్థలం. ఇప్పుడు మేత స్థలాలన్నీ, మేత స్థలాలు ఉన్న చోట ఏముంటుంది? నెమ్మది. బాగా ఆహారం దొరుకుతుంది అనుకోండి, గొర్రెలన్నీ ఎలా ఉంటాయి? చాలా బాగుంటది. అక్కడ ఆహారం బాగా, గడ్డి బాగా తింటున్నాయి, గడ్డి బాగా దొరుకుతుంది. ఇప్పుడు మేత దొరికే చోట ఎలా ఉంటుంది వ్యక్తుల కంటే? నెమ్మది. ఏ సంఘంలో అయితే మేత అందాలి, మేత ఇవ్వాలి. మేతనిస్తున్న విశ్వాసులు రారు. మేత ఇస్తూ ఉంటాం, కాపరి మేత ఇస్తున్న గొర్రెలు తినకపోతే అసలు నీకు రావంటారు. గొర్రెలు, కొన్ని గొర్రెలు రావు. అరే మేత పెడుతున్నారా సంఘంలో? మేత పెడుతున్నాడండి, కానీ గొర్రెలు రావు. ఇప్పుడు తీసుకురావాలి వెళ్ళి. ఎవరిని తీసుకురాలేరు. మనసు ఉండాలి. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారు. మనసు ఉండాలి, కానీ ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని మాటలను గొర్రెకు ఉండాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళగలను, కానీ గుర్రంతో ఏం తాగించలేను? అంతవరకు తీసుకెళ్ళగలం, కానీ గుర్రంతో నీళ్ళు ఎవరు తాగించలేరు. గుర్రానికి ఉండాలి నీళ్ళు తాగావా బాబు నేనని. వాక్యం వినాలనే మనసు మనకు ఉండాలి. వాక్యం వినాలనే మనసు నీకు ఉండాలి. నీకు లేకుండా ఎంత ప్రయాసపడినా, మేత 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 అందిస్తున్నా వినకపోతే మనమేం చేయగలం? ఇప్పుడు మేత గల స్థలాల్లో ఏముందన్నాడు ఇక్కడ? నెమ్మది. నిజంగా వాక్యము నెమ్మది. ఈరోజు తల్లిదండ్రుల విషయంలో కానీ, తల్లిదండ్రులు పిల్లలకు కానీ, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు చాలా మంది. ఎందుకు భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు అంటే, కుటుంబంలో నెమ్మది లేదు, సమాజంలో నెమ్మది లేదు. నెమ్మది ఎందుకు లేదు అంటే మేత లేదు. వాక్యం కలిగిన కుటుంబాలు ఎలా ఉంటాయి? వాక్యం లేని కుటుంబాలు ఎలా ఉంటాయి? వాక్యం కలిగిన కుటుంబాలు, భర్తకి భార్యకి ఇరువురికి వాక్యం తెలిస్తే ఆ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది. వాక్యం తెలిసారు కాబట్టి. పిల్లలకి వాక్యం అందించే పరిస్థితి వాళ్ళకి ఎదురైతే ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఎందుకంటే పిల్లలు దుఃఖపెట్టరు. తెలియకపోతే మనం ఏం చేయలేం. కానీ వాక్యం తెలిసిన తల్లిదండ్రులుగా మీరుండాలి. పిల్లలకు కూడా వాక్యం నేర్పిస్తే రేపు పొద్దున్న వాళ్ళు మిమ్మల్ని ఏడిపించరు. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. అందుకే చిన్ననాటి నుంచి తీసుకొస్తున్నారు చాలా మంది చెల్లెళ్ళు. చాలా సంతోషం. ఎందుకు అంటే, ఒకరోజు నువ్వు ఏడకూడదు, ఒకరోజు నువ్వు బాధపడకూడదు. ఎదిగిన పిల్లలు ఇప్పుడు ఏమంటారంటే ఏడిపిస్తూ ఉంటారు, ఎదిగిపోయారు ఆల్రెడీ. కానీ ఒకటి మాత్రం వాస్తవం, చిన్నప్పటి నుంచి మీరు వాళ్ళ మందిరంలో తీసుకెళ్తూ ఉండండి. నీకు వాక్యం తెలుసు, నీ భర్తకు వాక్యం తెలుసు. ఎప్పుడైతే మీరు అందిస్తున్న ఆ మేత గల స్థలాల్లో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఆ పిల్లలు మీకు నెమ్మదినిస్తారు. 119వ కీర్తన, 119వ కీర్తన. వాక్యం మనకి ఏమిస్తుందని చెప్తాడంటే నెమ్మదిస్తాడని చెప్తాడండి. 119, 165 చూస్తారా? 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో ఎంతో నెమ్మది కలదు అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ప్రేమించే వారికి ఏముంటుంది? ఎస్. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో నెమ్మది ఎందుకూడదంటే వాక్యం ప్రేమించరు. నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా వాక్యాన్ని ప్రేమించేవనుకోండి, వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉంటుంది. వాక్యం లేదనుకోండి ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. అందుకే మేత గల స్థలాల్లో ఏముంటుంది అంటే, మేత కలిగిన వాక్యం ఉన్న చోట నెమ్మది ఉంటుంది. అరే బాధ కలిగింది కదా, అయినా నెమ్మదిస్తాడు దేవుడు నీకు. అరే ఇబ్బంది కలిగింది కదా, అయినా నీకు నెమ్మదిస్తాడు దేవుడు. కృంగిపోయి కృషించిపోవాలి కదా, కాదు, నిన్ను లేవనెత్తుతాడు దేవుడు. అది మనకు తెలీదు, మనం అనుకుంటున్నాం అలా. ఈ రోజు నాకు బాధ కలిగిన, ఈ రోజు నాకు దుఃఖం కలిగిన, ఈ రోజు నేను కృషించిపోయిన సమస్యను బట్టి దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఎందుకు నెమ్మదినిస్తాడు అంటే, మేత ఉన్న చోట నెమ్మది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో ఎంతో నెమ్మది అన్నాడు. మీరు వాక్యాన్ని ప్రేమించండి, మీ కుటుంబంలో నెమ్మది, మీ జీవితంలో నెమ్మది, సంతోషకరమైన జీవితం ఉంటుంది. రైట్. వాక్యం అనే మేత కలిగితే ఏముంటుంది అన్నాడు చివరిగా?
సంతుష్టి, అది కూడా చదివేద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం చివరి మాట. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. మేత ఉన్న చోట ఏముంటుందంటే సంతృప్తి లేదా సంతుష్టి, సంతృప్తి ఉంటుంది. ఇర్మియా 50:19. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. ఏ స్థలానికి? మేత స్థలానికి. వారు కర్మేల మీదను బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులను మేయుచు సంతుష్టి నొందును. అమ్మ, మేత ఉన్న చోట ఏముంటుంది? సంతృప్తి. వాక్యం ఉన్నోడికి డబ్బు మీద ఆశ ఉండదండి. డబ్బు మీద ఆశ ఉండదు. నాకు వచ్చింది ఎంత చూసుకుంటాడు, చాలురా. 5,000 నోట్లోకి వెళ్తున్నాయా, చాలురా బాబు. పిల్లల్ని చదివించుకుంటున్నావా, చాలురా బాబు. అలా ఆడంత సంపాదించుకున్నాడు, వీళ్ళంత సంపాదించుకున్నాడు అన్న ధ్యాస ఉండదు. ఎందుకు? ఆ యాతన ఉంటుంది లోకంలో. కానీ వాక్యము ఉన్న చోట, నీలో వాక్యం ఉంటే, వాక్యం అనే మేత మనలో ఉంటే నీకు సంతృప్తి ఉంటుంది. ఏదైతే నీకు వచ్చిందో, నీకు కలిగిన దాంతో, నీకున్న దాంతో సంతృప్తి ఉంటుంది. మనం కంపారిజన్లు పెట్టుకుంటాం, పోలికలు పోల్చుకుంటాం. వాళ్ళు నా పరిస్థితి. వాక్యం ఉన్నోడు పోల్చుకోడు. వాక్యం ఉన్నోడు ఎవరితో కూడా పోల్చుకోడు. వాళ్ళకు ఉంటే ఉంది, వాళ్ళకి లేనిది నాకు ఉంది, వాళ్ళకి లేనిది నాకు ఉంది. అలా ఎందుకు అనుకో? వాళ్ళ ఆస్తి పనులు ఉండొచ్చు, కానీ వాక్యం లేదు వాళ్ళకి. నేను ఆస్తి లేకపోవచ్చు, కానీ వాక్యం ఉంది నాకు అన్న సంతృప్తి మనకెందుకు రాదు? సంతృప్తి ఉంటుందండి. అందుకే వాక్యము జీవితంలో ఏమిస్తుందంటే సంతృప్తినిస్తుంది. అమ్మ, పౌలు గారు అన్ని కోల్పోయారు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తు కోసం అన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తు కోసం అన్ని పోగొట్టుకున్న పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్న మాట ఎప్పుడు కూడా, ఫిలిప్పీ 4:11లో, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు, నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నాను అంటాడు. దీన స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, కడుపు నిండడం తెలుసు, ఆకలిగా ఉండడం తెలుసు, సమృద్ధి తెలుసు, లేని తెలుసు అంటాడు. నాకు బాగా తెలుసు, డబ్బు ఉన్నప్పుడు నాకు తెలుసు, డబ్బు లేనప్పుడు నాకు తెలుసు. మంచి తిండి తిన్నప్పుడు తెలుసు, తిండి లేనప్పుడు కూడా తెలుసు. సమృద్ధి, లేని, కడుపు నిండడం, ఆకలితో ఉండడం, దీన స్థితి, సంపన్న స్థితి అన్నీ తెలుసు. ఎప్పుడు ఆ స్థితి వచ్చింది పౌలు గారికి? క్రీస్తు వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో ఆ కుటుంబంలో ఏముంటుంది? సంతృప్తి. మనకున్న దాంతో సంతృప్తి. చాలండి, మనకి దేవుడు ఇదేనే ఇచ్చాడు అన్న సంతృప్తి నీలో అనాలి అంటే వాక్యం అనే మేత నీలో ఉండాలి. దేవుడు ఎంత ఇస్తే అంత, దానితోనే మనం బ్రతుకుతాం, దానితోనే తింటాం. ఆ సంతృప్తి ఈరోజు పిల్లలకి రాదు. పిల్లలకి నేర్పించాలి. రాదు. ఎదిగిన పిల్లలు కూడా నాకు అదే కావాలంటది అమ్మాయి. చూస్తే 10-18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, నాకు అదే కావాలి, ఇస్తావా చస్తావా. మన స్థితి ఏంటి, మన స్తోమత ఏంటి, ఏడుస్తుంటారు తల్లులు. తెలిసి అర్థం చేసుకోవాలి కదా. అంటే సంతృప్తి, మనకున్న దాంతో సంతృప్తి ఉండాలంటే ఆ పిల్లలకి వాక్యం అందించలేకపోయాం. ఆ పిల్లలకు వాక్యం తెలియలేదు. మా నాన్న, మా అమ్మ ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు నా కోసం అన్న ఆలోచన, జ్ఞానము ఉంటే ఆలోచించును. కాబట్టి వాక్యం జీవితంలో సంతృప్తి ఉంటుంది. నీకు ఏది కలిగినా కలిగి ఉన్న దాంతో సంతృప్తి అనుభవిస్తారు వాళ్ళు. ఏది? వాక్యం ఉంటేనే. దయచేసి పిల్లలందరినీ, యవనస్తులందరినీ వదిలిపెట్టకుండా వాక్యంలో పెంచండి. అలా యవనస్తులు పెరుగుతూ ఉంటే, మా చిన్ననాటి నుంచి పిల్లలను వదిలిపెట్టకుండా ఉంటే వాడికి జీవితంలో మనం ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళగలం. నీ జీవితంలో నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఆఖరికి ఒక మాట, వాక్యం అనే మేత క్రమముగా తీసుకుంటున్నావా? ఇక్కడ కొన్ని పోట్లు రాశాను. అంటే వాక్యాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఇంటి దగ్గర వాక్యం రాలేని వాళ్ళు, చదవలేని వాళ్ళ గురించి మాట్లాడలే. చదవలేని వాళ్ళు వాక్యం వినడానికి రావాలి. నాకు చదువు రాదు అన్నాడు. చదువు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఏం చదవాలి? కనీసం ఒక అరగంట చదివిన వాళ్ళు ఉన్నారా మీలో? బైబిల్ గ్రంథాన్ని ఒక అరగంట రోజుకి 24 గంటల సమయం ఒక అరగంట బైబిల్ చదవకపోతే నీకు చదువు వచ్చి 4 పూటలు తింటున్నాను నేను. నాకు సిగ్గేస్తుంది ఒక్కోసారి. బైబిల్ చదవడం తగ్గించాను, కేవలం 4 గంటలు చదువుతాను. కేవలం 4 గంటల బైబిల్ సిగ్గేస్తుంటుంది నాకే. చదవడం వచ్చు, అయినా సమయం తగ్గిపోయింది నాది. బైబిల్ చదవలేకపోతున్నాను, సమయం ఇవ్వలేకపోతున్నాను. ఉదయం తింటానా? ఉదయం తింటాను, మధ్యాహ్నం తింటాను, సాయంత్రం తింటాను, రాత్రి తింటాను. నేను
4 పూటలు తింటున్నాను, శరీరాన్ని బాగా పోషించుకుంటున్నాను, కానీ నా ఆత్మకు పోషణ లేదు. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, సాయంత్రం లేదు. ఎప్పుడు వాక్యం చదవకపోతే, వాక్యం అనే మేత లేకపోతే విశ్వాసం పరిస్థితి ఏముంటుంది? చివరికి ఒక మాట ప్రార్థన చేసుకుందాం, ముందుకు వెళ్దాం. చివరి మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:21. యాకోబు 1:21 చివరి వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు చదవాలి. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి, మీ ఆత్మలను రక్షించుటకు. అమ్మ, వాక్యం దేనికోసం? నా ఆత్మ రక్షింపబడాలి. ఆత్మను రక్షించేది ఏది? వాక్యం. నీ ఆత్మను రక్షించేది వాక్యం. ఎందుకు అంటే నీవు చెడిపోకూడదు, నీ ప్రవర్తన బాగుండాలి, నీ రూపం, నీ గుణం బాగుండాలి. గుణాన్ని బట్టి నీకు అందం వస్తుంది. నువ్వు బలహీన పడకూడదు. నీలో ఇటువంటి బలహీనతలు ఏమైనా పోతాయి. నీ కన్నులు, చెవులు, నోరు క్షీణించిపోతాయి వాక్యం లేకపోతే. ఇప్పుడు ఇవన్నీ లేకపోతే నీ ఆత్మ ఏమవుతుందంటే నరకానికి వెళ్తుంది. సింపుల్. నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. కాపరిగా మేతను అందిస్తున్నప్పుడు, ఏ కాపరైతే మేతను అందిస్తూ ఉన్నారో క్రమముగా నేను వాక్యాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేస్తావు, అన్నం తింటావు, స్కూల్కి వెళ్తావు, ఉద్యోగానికి వెళ్తావు, అన్ని పనులు క్రమంగా చేసుకుంటున్నావే, మరి వాక్యం ఎందుకు చదవలేకపోతున్నావు? ఇది అపవాది ప్రణాళిక. కాబట్టి ఎప్పుడు వాక్యం అనే మేత లేకపోతే మన జీవితంలో విశ్వాసులుగా గొర్రెలు ఏమవుతాయంటే చెడిపోతాయి. చెడిపోయి అందమంతా పోద్ది. నీకు ఒక్క గుణం కూడా నీలో మంచిది ఉండదు. నువ్వు బలహీన పడిపోతావు, నీ కన్నులు క్షీణిస్తాయి. ఆ బలహీనత నుంచి మన జీవితంలో నాశనం చేసుకునే అవకాశం ఉంది. దయచేసి ప్రేమపూర్వకంగా, నేను నిజంగా గొర్రెనే. ఆ కాపరైన దేవుడు గొర్రెగా ఉన్న నాకు ఏ వాక్యాన్నైతే అందించాడో, ఏ మాటలైతే యెహెజ్కేలుతో మాట్లాడాడో, ఏ మాటలైతే ఇర్మియాతో మాట్లాడాడో, యెహెజ్కేలు వాక్యాన్ని తినేశాడు, ఇర్మియా వాక్యాన్ని తినేశాడు. అలా వాక్యాన్ని తినేసేవాడే అద్భుతమైన నిలబడగలడు, స్థిరంగా ఉండగలడు. అమ్మ, నిండుకుండా బాగా చెప్పారు. నిండుకుండా తొనగదు. చిన్నగా అడిటేడు ఊగుతుంటాడు. ఎందుకు? సగమే నిండింది. సగం నిండిన వాళ్ళు డబ్బాలా తిరుగుతూ ఉంటారు. నిండుకుండా ఎప్పుడు తొనకదు. నిండుకుండా స్థిరంగా ఉంటుంది. వాక్యం తెలిసి అలాంటి నిండుకుండగా స్థిరంగా మనం ఉండాలి. ఓపికతో మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.